మరణం లేని ఆత్మను నువ్వు కాపాడుకోవాలంటే, సురక్షితంగా ఆత్మను కాపాడుకోవాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఈ జీవితకాలంలో ఏదైనా ఉందంటే కనుక అదొకటే ఏంటి? దేవుడి యొక్క మాటలను స్పష్టంగా విని దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే కనుక ఆ జీవించిన యొక్క జీవితాన్ని బట్టి నీ ప్రాణాన్ని, నీ ఆత్మని సురక్షితంగా కాపాడుకోగలుగుతావు. దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆత్మను కాపాడుకోవడం చాలా విలువైంది, ఇంపార్టెంట్. అది చాలా, అది ఊరికే రాదు, అందరికి వస్తుందా? ఎవరు ఆత్మను కాపాడుకోగలుగుతారన్న దాని గురించి మన యొక్క విశ్వాసంలో చెప్పుకోవాలంటే కనుక యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో వారు మాత్రం ఆత్మను కాపాడుకోగలుగుతారు. కారణం ఏంటంటే ఆత్మల మీద అధికారం ఎవరు? ఆయనే. ఆత్మలకి కాపరు ఎవరు? ఆయనే. ఆ జీవానికి అధిపతి ఎవరు?